ఉపాసన గారు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టున్నారు కదా మేడం, అవును, మీతో అవును, పాటు బిజినెస్ అవును, లో ఉన్నారు అవును. ఆవిడ. ఆ, మీరు తనకి చిన్నమ్మ అవుతారు, అవును. పిన్ని. ఆ, ఎలా చిన్న ఉంటుంది మేడం తనతో మీ రిలేషన్? ఉపాసన, సింధూరి, అనుష్పల నా కూతురు. నాకు డాటర్ లేరు, ఓకే. బట్ నాకు 3 డాటర్స్. సో సింధూరి వచ్చి సునీతక్క డాటర్, ఉపాసన అండ్ అనుష్పల శోభనక్క కూతుర్లు. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో నాతోనే పెరిగే వాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళని జూకు తీసుకుపోయింది నేనే, బొమ్మల పెళ్ళిళ్ళు చేపించింది నేనే. సో నేను చాలా వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు వర్క్లో నేను ఉపాసనకు అడ్వైస్ ఇస్తూ ఉంటాను. తను చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అయింది. తనకు బ్రెయిన్స్ అండ్ హార్ట్ రెండు ఉన్నాయి. ఎస్ మ్యామ్. సో నాకు అది చూస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా అకౌంట్ నేను ఫాలో అవుతూ ఉంటాను తనవి. అవును, ఎంత అందంగా అనిపిస్తా ఉంటది అంటే, అవును. ఎంత బ్యూటిఫుల్ హార్ట్ ఉంది తినకి. తప్పకుండా. ఎంత హ్యుమానిటేరియన్ మంచిగా అనిపిస్తుంది మేడం తనది అవును, అవన్నీ అవును, చూస్తుంటే. మీ కరెక్ట్. మనవరాలు క్లీంకారా ఎలా ఉన్నారు ఇప్పుడు? తన మంచిగా ఏజ్ మంచిగా ఎంత? ఉన్నారు. ఏజ్ ఏజ్ వచ్చి ఇప్పుడు 8 months. తను మొన్ననే తిరుపతికి వెళ్ళి ఫస్ట్ టైం బోడగుండు చేయించుకున్నది. ఓహో. ఇంకా ముద్దుగుంది, పెద్ద పెద్ద కళ్ళు. చాలా క్యూట్గా ఉంటది. వాళ్ళ ఉపాసన మదర్. లాగానే ఉంటది. అవును, అవును కదా. కానీ కొన్ని చరణ్ పోలికలు కూడా ఉంటాయి, రామ్ అవునా చరణ్ మేడం? పోలికలు ఉంటాయి. షీఈస్ ఎ లవ్లీ బేబీ. అయితే ఇన్ని రోజులైంది కదా పుట్టి, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా క్లీంకారా ఫేస్, ఆ ఫొటోస్ ఎక్కడ కనిపించినా ఏదో ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ఫేస్ కనిపించకుండా మీరు చేసేస్తున్నారు ఫొటోస్ లో. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అనిపిస్తుంది అనమాట, ఓ క్లీంకారా ఇంత అందంగా ఉందా అని చెప్పేసి. అవును. ఇప్పటికి చాలా ఫొటోస్ లో నేను అలాగే చూసాను మ్యామ్. దిష్టి తగులుతుంది అనా ఏంటి? మీలాంటి వాళ్ళు కూడా ఫాలో అవుతారా? దిష్టి అందరు ఫాలో అవుతాం, కానీ వాళ్ళు పేరెంట్స్ అనుకున్న ప్లాన్ కొంచెం వాళ్ళని ఒక ఏజ్ వచ్చే వరకు ప్రొటెక్ట్ చేయాలని ఏదో ప్లాన్. ఎందుకంటే చాలా పబ్లిక్ లైఫ్, చిరంజీవి గారు ఫ్యామిలీ కానీ చాలా ఇది మా సైడ్లో అంత ఇది అంత పబ్లిక్ అయి లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఇది ఉంది కదా. సో అందుకే మేడం, ఇప్పుడు చిరు గారి ఫ్యామిలీతో మీ అందరి రిలేషన్ ఎలా ఉంటుంది? ఉపాసన మ్యారేజ్ అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉన్నాయి రిలేషన్స్? మంచి రిలేషన్ అండి. వాళ్ళు చాలా మూవీ లైన్ లో ఉన్నా గానీ ఎంత మంచి ఫ్యామిలీ ఇట్లా సంప్రదాయం, వాళ్ళందరు కలిసి ఉంటారు, ప్రతి పండుగ కలిసి చేస్తారు. చిరంజీవి గారు చాలా ఇట్లా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటారు ఇంట్లో. ఉపాసనని చాలా బాగా చూసుకుంటారు. మళ్ళా సురేఖ గారు కూడా ఉపాసనని ఒక డాటర్ లాగానే చూసుకుంటుంది. సో దేవుని దేవల మంచిగా సెట్ అయిందండి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీ, మనవరాలు ఇంటికి వచ్చిందని ఇంకా హ్యాపీ. అవును మేడం. ఫస్ట్ మనవరాలు అన్నట్టు, ఒకే కొడుకు మళ్ళీ మనవరాలు. చాలా బాగుంటుంది. మీరు చెప్తుంటేనే మాకు ఇంత అందంగా ఇంత హ్యాపీగా అనిపిస్తుందంటే వాళ్ళకి ఎలా ఉంటుందో మేము ఊహించగలం.